సూరజ్ అనాథ అని జోష్న సూరజ్‌లకు పెళ్లి చేయాలని అనుకుంటున్నామని సుమిత్ర ఇంట్లో అందరికీ చెప్తుంది. దీప, కార్తీక్‌లు కూడా ఓకే చెప్పారని సుమిత్ర చెప్పడంతో, దీపని నేను అనాథ అంటాను కాబట్టి నాకు అనాథకి ఇచ్చి పెళ్లి చేసి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు కదా అని జోష్న ఫైర్ అయిపోతుంది. అమ్మ నాన్న ఎవరో తెలియని ఒక అనాథను నాకిచ్చి పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. మీ అందరికి నేనంత బరువైపోయానా? అనాథకిచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలనుకోవడం కంటే జీవితాంతం నన్ను ఇంట్లో ఉంచినా నేను సంతోషంగా ఉండిపోతా. చివరికి ఆ మాలిని అన్నదే నిజం చేశారు. నా జీవితానికి ఎలాంటి అన్యాయం చేయడానికైనా మీరు వెనుకాడరు అని జోష్న అంటూ ఉంటుంది. నోరు మూయి జోష్న, నువ్వు ఈ శివనారాయణ మనవరాలివి. నిన్ను అనాథకిచ్చి చేస్తానా? కలవారింటికి ఇవ్వాలి అనుకున్నా అని అంటారు. సూరజ్‌ని ఇప్పుడే గెంటేయ్. ఇంట్లో నుంచి ఆఫీస్ నుంచి ఆ సూరజ్ నాకు కనిపించకూడదు అని జోష్న చెప్పి బయటకి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, దీప ఇంటికి వెళ్తుంటే జోష్న ఇద్దరి దగ్గరికి వస్తుంది. మీ ప్లాన్ వేస్ట్ అయిపోయిందని బాధపడుతున్నారు కదా అని జోష్న అంటుంది. ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశావు కదా, వదిలేయ్ అని కార్తీక్ అంటారు. మీరు వదలరు కదా, సూరజ్ అనాథ అని మీకు ముందే తెలుసు కానీ ఇప్పుడే తెలిసినట్లు నటించారు అని జోష్న అంటుంది దీప కార్తీక్‌తో. ఇక సూరజ్ అనాథే కానీ నీకంటే చాలా మంచివాడు, నీకంటే చాలా ఉత్తముడు. నీలాంటి దానికి వాడే కరెక్టు. అని దీప మాటలు సుమిత్ర వెనుక నుంచి వింటుంది. దీప ప్రతి మాట కరెక్టే అన్నట్లు తలుపుతూ ఉంటుంది. ఇక జోష్న, నీకు మళ్ళీ చెప్తున్నా, గుర్తుండకపోతే గోడ మీద రాసుకో. నీకు సూరజ్‌నే కరెక్టు. సూరజ్‌ని మించిన భర్త నీకు దొరకడు అని దీప అంటుంది. నా మనసులో మాట దీప చెప్పింది అని సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్, దీపలు కాంచన, శ్రీధర్‌లకు సూరజ్ గురించి చెప్తారు. మేనకోడలితో పెళ్లి అనగానే అదృష్టవంతుడు అని అనుకున్నా. ఆ ఇంటికి ముందు జనరేషన్‌లో నేను అల్లుడైతే ఈ తరంలో సూరజ్ అల్లుడు అవుతాడు అనుకున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఒక ఫ్యామిలీ ఉండుంటే బావుండేది. అనాథని వదిలేస్తే అబ్బాయి మంచోడు. పెళ్లికి మామయ్య ఒప్పుకుంటే బావుణ్ణు అని శ్రీధర్ అంటే మా నాన్న ఒప్పుకోడు. మా నాన్న జోష్నని నలుగురున్న ఫ్యామిలీకిస్తే బావుణ్ణు అనుకుంటున్నాడు కానీ అనాథకివ్వడు అని కాంచన అంటుంది. ఇక జోష్న, తాతకి పెళ్లి ఇష్టం లేదు అని దీప అంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. సూరజ్ మంచోడా కాదా చెప్పండి అని శ్రీధర్ అడుగుతాడు. మా ఇష్టంతో ఏంటి సంబంధం అని దీప అంటే, జోష్న పెళ్లితో నీ జీవితానికి సంబంధం ఉంది కదా అని శ్రీధర్ అంటే, అస్తమానం ఇదే మాట అంటున్నారు. ఏమే దీప, నీకు దానికి ఏంటి సంబంధం అని కాంచన అడుగుతుంది. కార్తీక్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఏంటి బావ ఏం మాట్లాడవు అని దీప అడిగితే, సూరజ్ అనాథ అని తెలిసినప్పటి నుంచి ఏం మాట్లాడలేకపోతున్నా. ఇక అంతా సుమిత్ర అత్త చేతిలోనే ఉంది అని కార్తీక్ అంటాడు. ఇక మరోవైపు జోష్న సూరజ్ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొట్టి, ఎంత కమ్ముడిపోయావురా, నన్ను ట్రాప్ చేయడానికి ఎంత తీసుకున్నావు, ఎవరి మనిషివిరా, నన్ను లైన్‌లో పెడితే ఎంత ఇస్తా అన్నారు అని జోష్న అడుగుతూ ఉంటుంది. బంగారం ఏమైంది అని సూరజ్ అంటే, నోరు మూయరా, ఎవరు చెప్పారా నన్ను ట్రాప్ చేయమని, దీప చెప్పిందా, అది కూడా నీలాంటిదే, దాని స్వార్థం కోసమే బతుకుతుంది, అవతల వాళ్ళని పట్టించుకోదు. ఆ దీప రాకముందు వరకు నా జీవితం అద్భుతంగా ఉండేది. నా కర్మ కాకపోతే ఈ అనాథల మేళమంతా నాకే తగిలింది. దీప ఏమో మా బావని తన్నుకుపోయింది. నువ్వేమో నన్ను తన్నుకుపోవాలని చూస్తున్నావు అని అంటూ ఉంటుంది సూరజ్‌ని జోష్న. ఈ రోజే కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నావేంటి? డే 1 నుంచి నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామని నీకు చెప్పా కదా! ఇప్పుడు ఇంత ఆవేశపడుతున్నావేంటి? నీకేదో అయింది అని సూరజ్ అంటూ ఉంటాడు జోష్నని. అవునురా! నువ్విక్కడే ఉంటే నాకేదో అయ్యేలా ఉంది. ఆ మధ్య ఏమన్నావురా? మనం ఈ గార్డెన్‌లోనే పందిరి వేసుకొని పెళ్లి చేసుకుందాం అన్నావు కదా! నా వైపు నుంచి వచ్చే వాళ్ళకి నిలబడడానికి నా ఇంటి వాకిలి సరిపోదు. కానీ నీ వైపు ఎవరు వస్తారో చెప్పరా? అనాథ. నీ బతుకు తగ్గట్టే నీ కోరిక ఉండాలి. చస్తే దిక్కులేని అనాథవి. నీకు శివనారాయణ గారి మనుమరాలు కావాలా? పెళ్లి చేసుకుంటే ఎక్కడికి తీసుకెళ్తావురా? ఇల్లు లేదు, బంధువులు లేరు. మనకున్నది ఒకటే ప్లాట్‌ఫామ్. అక్కడే టెంట్ వేసి కాపురం పెడతావేమో. ప్రతి మనిషి బతకడానికి ఒక లక్ష్యం ఉంటుంది. మా తాత మా నాన్న కోసం బతికితే, మా నాన్న నా కోసం బతుకుతున్నాడు. మరి నువ్వెవరి కోసం బతుకుతున్నావు? అనాథవి. నీలాంటి వాళ్ళు పెళ్లి కోసం అనాథాశ్రమానికి వెళ్ళాలి. అక్కడ నీలాంటి అనాథని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. సూరజ్ చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. తట్టుకోలేకపోతున్నా. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నా మీద నాకే చిరాకు వేస్తుంది అని జోష్న అరుస్తూ ఉంటుంది. ఇక సూరజ్ కోపంగా, ఆపవే, ఎందుకు గింజుకుంటున్నావు? నేను అనాథనని నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు సూరజ్. దానికి జోష్న, అన్నీ చెప్పుకుంటేనే తెలుస్తాయా? అందరికి అన్నీ తెలుసు అని అంటూ ఉంటుంది జోష్న. సరే నీకిప్పుడేం కావాలో చెప్పు అని సూరజ్ అడుగుతాడు. ఏం కావాలన్నా చేస్తావా అని అంటే, నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే అని సూరజ్ అంటాడు. అయితే అడుగుతున్నా, నువ్వు వెళ్ళిపోవాలి. ఈ ఔట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలని జోష్న సూరజ్‌తో అంటుంది. సరే, నేను నీకు మాటిచ్చా. వెళ్ళి పడుకో, ఇంక నేను ఈ ఔట్ హౌస్‌లో ఉండను. నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు సూరజ్. ఇక సుమిత్ర, కార్తీక్, కాంచన వాళ్ళని పిలిచి, జోష్నకి సూరజ్ సరైన వాడు కాబట్టి మనమే మామయ్యని ఒప్పించాలి అని అంటూ ఉంటుంది. కాంచన్ను కార్తీక్, దీపలు ఒప్పిస్తారు.
ఇంట్లో అందరూ జోష్న పెద్దయిన ముందు మీటింగ్ పెడతారు. సూరజ్ జోష్నకి సరైన వాడని సుమిత్ర అంటుంది. సూరజ్ అనాథ, నేను చేసుకోనని జోష్న మళ్ళీ చెప్తుంది. దానికి కాంచన, సుమిత్ర, శ్రీధర్లు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అందరూ ఫ్యామిలీతో ఉండటం లేదు. భర్త భార్య ఒక్కరికి ఒకరు ఉంటే చాలు. రేపు నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తని అమెరికా తీసుకువెళ్ళిపోతావేమో. పెళ్లి తర్వాత అవసరం లేని ఫ్యామిలీ పెళ్లికి ముందు ఎందుకు అని అంటూ ఉంటారు. ఎన్ని చెప్పిన సూరజ్ని నేను చేసుకోనని జోష్న అంటుంది. ఇక సుమిత్ర దీపని పిలిచి, దీన్ని చూసావా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలియదు. బస్ స్టాండ్లో వదిలేశారు. ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉందో చూసావా. సూరజ్ కూడా అలాంటి వాడే. తనకి ఎవరు లేరు కాబట్టి దీప కార్తీక్లను అన్న వదిలని చేసుకున్నాడు. సూరజ్ కూడా దీప లాంటి వాడే. అనాథ అవ్వడం తన తప్పు కాదు కదా అని సుమిత్ర అంటుంది. ఇక సూరజ్ అనాథ అయితే దానికి సూరజ్ తప్పు ఏముంది. సూరజ్ని అనాథం చేసిన వాళ్ళ తల్లిదండ్రులదే కదా తప్పు అని కార్తీక్ అంటాడు. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.